నిషిక మారకపోతే ఇలానే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయి దాని కాపురాన్ని ఎక్కడ చెడగొట్టుకుంటుందో అని భయంగా ఉందమ్మా. ఏ తప్పు దగ్గర మీ అత్తింటి వాళ్ళు క్షమించలేక తన ఇంట్లో నుంచి గెంటేస్తే ఏడుస్తూ పుట్టింటి మెట్లు ఎక్కుతుందో అని భయపడని రోజు లేదమ్మా. ఏంటి నాన్న అలా మాట్లాడతారు? అయినా నేనుండగా నిషికకు ఆ పరిస్థితి రానిస్తానా? నిషికని తప్పులు చేయొద్దు, తిన్నగా ఉండమని ఎంత చెప్పినా నా మీద పంతంతో తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతుంది నాన్న. తననసలు ఎలా ఆపాలో, ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు అస్సలు తెలియడం లేదు. అయినా నిషిక గురించి కంగారు పడ్డానికి నేనున్నాను కదా, మళ్ళీ మీరు కూడా అదే పనిలో ఉన్నారా? నిషిక పక్కన మీ పెద్ద కూతురుంది నాన్న. మీరు భయపడే రోజు రాకుండా ఉండేలా నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. దాని పక్క నువ్వు ఉన్నావనే అమ్మా ఈ మాత్రం ధైర్యంగా అన్నా ఉన్నాను. అది మూర్ఖత్వంతో మాటలన్నా నువ్వు పట్టించుకోవద్దమ్మా. ఏం నాన్న, నిషిక కోపం గురించి, ఆవేశంలో అనే మాటల గురించి నాకు తెలీదా చెప్పండి? నేనేం బాధపడను. మావయ్య, చెల్లి అంటే దాత్రికి ఎంత ప్రేమో మీకు తెలీదు. నేను ఎప్పుడైనా సరదాగా నిషికాని ఒక్క మాటన్నా చూస్తూ ఊరుకో తెలుసా? నిజంగా ఇవాళ వచ్చినందుకు థ్యాంక్స్ మావయ్య. మీరు లేకపోతే డాక్టర్ మేం నిజం చెప్తున్నామని నమ్మేది కాదు. ఆధారాలు లేకుండా మేం డాక్టర్ని అరెస్ట్ చేయలేకపోయేవాళ్ళం. మీరు వచ్చి చెప్పారు కాబట్టి డాక్టర్ మేము పోలీసులమని నమ్మింది. ఇప్పుడు ఇక్కడికి నిజం చెప్పడానికి వచ్చింది. ఇలా అయినా నేను నీకు సహాయపడ్డా, నాకంతే చాలమ్మా. మీరు ఎవరనేది ఆ డాక్టర్కి చెప్పారు కదా, ఆమె ఎవరికైనా చెప్తుందేమోనని భయంగా ఉందమ్మా. చెప్పదు నాన్న. డాక్టర్ని ఆల్రెడీ మా వాళ్ళు వాచ్ చేస్తున్నారు. రమ్య అండ్ కిరణ్ ఎవ్వరికీ నిజం చెప్పకుండా ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవిడ నిజం చెప్తే ఏమవుతుందో క్లారిటీ ఉంది మావయ్య. ఆవిడ నిజం చెప్పడం గురించి మీరు అస్సలు టెన్షన్ పడకండి. సరే బాబు, ఏ అవసరం ఉన్నా నానున్నాడని ఫోన్ చేయమ్మా, వచ్చేస్తాను. అలాగే నాన్న. వెళ్ళొస్తానమ్మా. బాయ్ నాన్న. వెళ్ళొస్తాను బాబు. సరే మావయ్య. మావయ్య గారికి నీ మీద కోపం పోయింది. ఇక ముందు కంటే ఇంకా ప్రేమగా ఉంటారు. ఇప్పుడు హ్యాపీయా? డబుల్ హ్యాపీ. అంతా నీ వల్లే దాత్రి. థ్యాంక్ యూ. ఏ ఏం చేస్తున్నావు? ఇలాంటి సీన్లో హీరో హీరోయిన్ని పైకెత్తుకుని గిరగిరా తిప్పాలి కదా. నువ్వు ముందు సినిమాలు చూడడం తగ్గించు. ఎప్పుడు చూడు సినిమాటిక్ గానే ఆలోచిస్తున్నావు. పద వెళ్దాం. దాత్రి, దాత్రి. ఛా, మీకేమైనా పిచ్చి పట్టిందా అత్తయ్య? నాతో ఆ జగదాత్రికి సారీ చెప్పిస్తారా? నేను దానికి సారీ చెప్పాను. అది నా కాలి కింద చెప్పులా బతికేది. ఇప్పుడు నా నెత్తికెక్కి డాన్స్ చేస్తోంది. దానికి కారణం మీరే, మీరందరే. ఈ ఇంటికొచ్చాకే దానికి అంత ధైర్యం వచ్చింది. నిషి, ఆగు నిషి, ఏం చేస్తున్నావు? ఏందమ్మీ ఆవేశము? ఏటికి అంత కోపడతా ఉండవు? నిషి, నువ్వు తప్పు చేసావు, దానికి సారీ చెప్పావు. దీన్ని నువ్వు మనసులో పెట్టుకోకు. తప్పు చేశానని నా కోసం మాత్రమే ఇదంతా చేసినట్టు మాట్లాడుతున్నావేంటి యువరాజ్? ముగ్గురం కలిసే చేసుండామమ్మీ. కాదని ఎవరన్నారు? ఒకటనుకుని అబద్ధం చెప్పుండాము, కాని అది ఇంకోటేదో జరుగుండాది. నిషి, కోపముందు. కూర్చో, కూర్చో, కూర్చో. దాని మీద నాకు కోపం కట్టలు తెంచుకొని వస్తోంది. దాన్ని ఏదో ఒకటి చేయకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు. ఛ! నీ బాధ, కోపం నాకు అర్థమవుతుంది నిషి. కానీ నువ్విప్పుడు ఈ విషయంలో ఏ చిన్న గొడవ చేసినా నాన్న దృష్టిలో మనం ఇంకా నెగిటివ్ అయిపోతాం. ఇన్ని దినాలు ఆ అమ్మి మీద గెలవగలిగిందే మీ మామని అడ్డు పెట్టుకొని గదమ్మే. ఇప్పుడు వాళ్ళు ఒకటైపోయి ఉండారు. మనోరంత తెలివిగా ఉండకపోతే మీ మామ నిజంగానే ఇంట్లోంచి ఎల్లగొడతాడు. కొన్ని విషయాలు తెగే వరకు తెచ్చుకోకూడదమ్మీ. మొదట్లోనే జాగ్రత్తగా ఉండాలా.
ఇవాళ మన టైం బాలేదు. జగదాత్రి వాళ్ళ చేతిలో ఓడిపోయాం. రోజు అలా ఉండదు కదా. ఖచ్చితంగా రేపు మనం గెలుస్తాం. ఆ రోజు వాళ్ళని చావు దెబ్బ కొడదాం. సరేనా? అప్పటిదాకా నువ్వు రొంత ఆవేశం తగ్గించుకోవాలమ్మీ. ఇట్టా నూనెలో పడిన ఆవాల మాదిరి ఎగరతా ఉంటే కష్టమో. ఛ! ఇదంతా ఆ డాక్టర్ వల్లనే. డబ్బు తీసుకొని అబద్ధం చెప్పి మళ్ళీ తిరిగొచ్చి నేను మారిపోయాను, నువ్వు మారిపో అని సోది చెప్తోంది. మనం ఇచ్చినంత దుడ్డు ఆ అమ్మి వాళ్ళు ఇచ్చుండ్రమ్మీ. అయినా కూడా మనల్ని కాదని ఆ జగదాత్రి చెప్పిన మాట డాక్టర్ అమ్మ ఎందుకెన్నదో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. మళ్ళీ నీ చుట్టూ పవర్ ఉంది, తప్పు చేయనివ్వదు, మంచి వైపుండు అని ఏదేదో చెప్పింది కదమ్మా. అవునా బోడా? ఆ అమ్మి చెప్పింది జగదాత్రి వాళ్ళ గురించేనా అర్థమై ఉండాది. కానీ ఏం చెప్పిందో మాత్రం ఒక ముక్క కూడా అర్థం కాలేదు. నాకు తెలిసి అది మా నాన్నని తీసుకొని వెళ్లి బెదిరించినట్టుందత్తయ్య. అందుకే ఆ డాక్టర్ భయపడి వచ్చి నిజం చెప్పేసింది. మీ నాన్నని తీసుకెళ్లి బెదిరించుండొచ్చు నిషి. కానీ అక్కడ ఇంకేదో జరిగింది. డాక్టర్ మాటల్లో కానీ కళ్ళల్లో కానీ పశ్చాత్తాపం లేదు, భయం తప్ప. డాక్టర్ నిజం చెప్పడం వెనక ఇంకేదో కారణం ఉందనిపిస్తుంది. ఏమైనా ఉండనివ్వలే అబ్బోడా. మనకి జరగాల్సిన నష్టమైతే జరిగిపోయిండాది కదా. మన మీద ఆమె నాయనకి పీకల దాకా కోపం ఉండాది. అది పోయేదాకా మనం రొంత జాగ్రత్తగా ఉండాలా. లేదంటే ఆఫీస్లో ఇచ్చిన పోస్టు మళ్ళా వెనక్కి లాక్కున్నా లాక్కుంటారు. ఏంది వైజయంతే? కౌశికి ఏమో నన్ను జైల్లో పెడతాదా, నువ్వేమో నీ కొడుకుతో లాయర్ని పంపించి నన్ను బయటికి తీసుకుని వస్తావా? అంటే ఏందే? ఇప్పుడు నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చుండవని నీ మీద ప్రేమ పొంగిపోతుందనుకుంటావా? 50 ఏండ్లు నిన్ను ప్రేమగా చూసుకున్నామే. కానీ నువ్వు ఏ పొద్దైతే తప్పుడు పని చేసినావో ఆ పొద్దే నా దృష్టిలో చచ్చిపోయినావు. పాతికేండ్ల ముందు చచ్చిపోయిన నీకు ఇప్పుడు బతికే అర్హతే లేదమ్మే. అందుకే సంపేదానికొచ్చినా